శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 19వ నామం నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత. అంటే చూడండి, ఈ నామం ముందుగా వసిన్యాది వాగ్దేవతలు నవ అని మొదలు పెట్టారు. ఇక్కడ నవ అని కాకుండా చంపక పుష్పాభనాసాదండ విరాజిత అని కూడా చెప్పచ్చు. కానీ నవ అని ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ నవ అంటే కొత్తగా వికసించుకున్న అని అర్థం. చూడండి, అమ్మవారి యొక్క నాసికను పోల్చటానికి అంటే అమ్మవారి యొక్క ముక్కుని పోల్చటానికి వసిన్యాది వాగ్దేవతలు ఇక్కడ పాతదైన లేదా సాధారణదైన పువ్వుని ఎంచుకోలేదు, కొత్తగా వికసించుకున్న పువ్వుని ఎంచుకున్నారనమాట. అందుకని ముందు నవ అని చేర్చారు. ఇక్కడ నవ అంటే ఎప్పటికీ కూడా కొత్తదైనదైనా అని, ఇంకా పచ్చగా కలకలలాడుతున్నా అని, ఇంకా లోతైన సౌందర్యంతో ఉంటుంది అని కూడా అర్థం. ఇంకా చెప్పుకోవాలంటే క్షణానికి కూడా ప్రకాశించేలాగా అమ్మవారి యొక్క ముక్కు ఉంటుంది అని ఇక్కడ ముందు నవ అని చేర్చారనమాట వసిన్యాది వాగ్దేవతలు. ఈ నవ అని చేర్చటంలో ఇంకా లోతైన అర్థం ఏంటంటే చూడండి, మన శ్వాసలో 9 రకాల ప్రాణవాయువులు ఉంటాయంట. అవి ఏంటంటే ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన, నాగ, కుక్కుర, కృకాల, దేవదత్తం. ఇవన్నీ కూడా ముక్కు ద్వారం లోపల కలుస్తాయన్నమాట. అంటే అమ్మవారి యొక్క ముక్కు శరీరంలో 9 ప్రాణశక్తులన్నీ కూడా ఒకటే చోట నిలిపే కేంద్రంలాగా ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ నవ అని చేర్చారు. అంటే 9 ప్రాణశక్తుల సమాహారం, అంటే దేవి ముక్కు ప్రాణ కేంద్రం అని ఇక్కడ అర్థం అన్నమాట. ఇక్కడ నవ అంటే అందం, శక్తి, శ్వాస, జ్ఞానం, బ్రహ్మతత్వం ఇవన్నింటినీ కూడా ఒక్క మాటలో దాచే గొప్ప పదం అన్నమాట. అందుకే వసిన్యాది వాగ్దేవతలు ఈ నామం నవ అని మొదలు పెట్టారు. అలా కాకుండా చంపక పుష్పాభ అని మొదలు పెట్టుంటే అది అసంపూర్ణంగా ఉండేది. మరి ఈ నామానికి సంపూర్ణ తత్వాన్ని తెచ్చింది ఏంటి అంటే ఈ నవ అనే పదం అన్నమాట. అందుకే వసిన్యాది వాగ్దేవతలు నవచంపక పుష్పాభ అని మొదలు పెట్టారు ఈ నామాన్ని. ఇక్కడ మనిషి శరీరంలో ప్రాణం ప్రవేశించే మొదటి ద్వారమే నాసిక, అంటే ముక్కు అన్నమాట. శ్వాస అక్కడే మొదలై అక్కడే ముగుస్తుంది. చూడండి, అదే శ్వాస తీసుకుంటే మనకి జీవం, అదే శ్వాస ఆగితే మనకి లయం. ఈ నామంలో అత్యంత రహస్యమైన అజాప మంత్ర రహస్యం కూడా ఉందన్నమాట. దీనినే హంస గాయత్రి మంత్రం అని కూడా పిలుస్తారు. ఇక్కడ అజాప అంటే ఏంటి అంటే చూడండి, మనం జపం చేసేటప్పుడు మంత్ర జపం చేస్తాం, అది మనకి తెలిసి చేసే జపం. కానీ ఇక్కడ అజాప అంటే ఏంటంటే మనం జపించకుండానే మన శ్వాసే ఆ మంత్రాన్ని జపించడాన్నే ఇక్కడ అజాప అని అంటామన్నమాట. మరి మనం తెలిసి చేస్తే ఏదో ఒక మంత్రాన్ని కానీ నామాన్ని తీసుకొని జపిస్తూ ఉంటాం. మరి మన శ్వాస ఎలా జపం చేస్తూ ఉంటుంది, ఏ నామాన్ని జపం చేస్తూ ఉంటుంది అంటే అదే ఇక్కడ హంస గాయత్రి మంత్రం. ఏంటి ఆ మంత్రం అంటే హంస సోహం సోహం హంసః. అంటే చూడండి, ఇక్కడ హంస అని ఎందుకన్నారంటే మనం శ్వాస లోపలికి తీసుకునేటప్పుడు అది హమ్ అనే శబ్దంతో వెళ్తుందన్నమాట. అదే శ్వాస మనం బయటికి వదిలేటప్పుడు స అనే శబ్దంతో బయటికి వస్తుంది. ఈ రెండు కలిస్తేనే హంస, అంటే దీనినే మనం సోహం అని అంటామన్నమాట. అలా రోజుకి మనం తెలియకుండానే 21,600 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటాం శ్వాస రూపంలో అన్నమాట. అలా మనం శ్వాస తీసుకుంటూ వదులుతూ ఈ సోహం సోహం అని మనం జపిస్తున్నప్పుడు మనకి తెలియకుండానే మన లోపల ఒక శక్తి ఏర్పడుతుంది. అదే పరబ్రహ్మ స్వరూపం. ఇక్కడ సోహం అంటే ఏంటంటే నేనే ఆ పరబ్రహ్మను అని అర్థం అన్నమాట. మరి గాయత్రి అంటే ఏంటి అంటే చూడండి, ఇక్కడ గాయత్రి అనేది కేవలం ఒక మంత్రం కాదు, జ్ఞానాన్ని మేల్కొల్పే శక్తి, అవిద్యను తొలగించే వెలుగు లాంటిదనమాట. మన మనస్సును పరమాత్మ వైపుకు తిప్పే ఒక శక్తి, దానినే ఇక్కడ గాయత్రి అంటున్నారనమాట. ప్రపంచంలో ప్రతి దైవశక్తికి కూడా వారికి తగిన గాయత్రి ఉంటుంది. ఉదాహరణకు చంద్రుడికి చంద్ర గాయత్రి ఎలానో సూర్యుడికి సూర్య గాయత్రి ఉంటుంది, అలానే శివుడికి శివ గాయత్రి. అంటే ఏ శక్తి ఏ రూపంలో పనిచేస్తుందో ఆ శక్తికి సంబంధించిన గాయత్రి, అంటే ఆ శక్తిని మేల్కొల్పే మంత్రాన్నే ఇక్కడ మనం మనిషి శరీరంలో కూడా ఒక అత్యంత పవిత్రమైన శక్తి ఏదైతే ఉందో అదే ప్రాణశక్తి
శక్తి. ఆ ప్రాణశక్తి కేవలం మనిషి బ్రతికున్నంత వరకే ఉంటుంది, కానీ శ్వాస ఆగిన క్షణమే అది అంతం. ఇలాంటి ఈ ప్రాణశక్తిని మేల్కొల్పే మంత్రమే అదే హంస గాయత్రి. ఇక్కడ హంస అంటే శ్వాస అని అర్థం, అంటే మన ప్రాణం అని అర్థం అన్నమాట. అలాంటి హంస గాయత్రి మనకు నేర్పించేది ఏంటంటే ప్రాణశ్వాసలోనే పరబ్రహ్మ దాగి ఉన్నాడు. అలాంటి శ్వాసే ఇక్కడ నిజమైన మంత్రం. దానినే ఇక్కడ గాయత్రి అని పిలుస్తున్నాం అనమాట. ఎందుకంటే అది మన ప్రాణశక్తిని మేల్కొల్పే మంత్రం కాబట్టి. నవచంపక పుష్పాభ నాసిక అనే నామం బయటికి కనిపించే అమ్మవారి యొక్క నాసికం యొక్క సౌందర్యాన్ని మాత్రమే కాకుండా లోపల జరుగుతున్న ఆధ్యాత్మిక రహస్యాన్ని కూడా తెలిపే నామమే ఈ నవచంపక పుష్పాభ నామం. అందుకే ఇక్కడ నాసిక అంటే శ్వాస ద్వారం అని అర్థం. ఆ శ్వాసే ఇక్కడ అజాప మంత్రం. చూడండి, మనుషులు అమ్మవారిని పిలిచినా పిలవకపోయినా అమ్మవారు మాత్రం మనల్ని శ్వాస రూపంలో ప్రతి క్షణం పిలుస్తూనే ఉంటారు. అది ఎలా అంటే మనం మేల్కొని ఉన్నా, మనం నిద్రపోతున్నా శ్వాస మాత్రం ఆగదు. అలా శ్వాస ఆగకుండా మనం పీల్చుకుంటూ వదులుతున్నామంటే అలా పీల్చుకుంటూ వదిలే ప్రతి శ్వాసలో కూడా ఈ అజాప మంత్రం సో హం సో హం అంటూ జపిస్తూనే ఉంటుంది. ఇది మనం చేసే జపం కాదు, మన అంతరంగం చేయించే జపం ఇది. అందుకే దీనిని అజాప మంత్రం అంటారనమాట. అలాంటి ఎంతో పవిత్రమైన అమ్మవారి యొక్క నాసికాన్ని వర్ణించడానికి ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు రకరకాల పుష్పాలని వెతికారనమాట. కానీ ఏది కూడా అమ్మవారి యొక్క నాసికానికి సరిపడేలాగా పుష్పం కనిపించలేదు. చివరికి వసిన్యాది వాగ్దేవతల దృష్టి ఒక చిన్న కోమలమైన నిర్మలమైన పసుపు రంగు వెలుగులతో మెరిసే సంపెంగ పుష్పం మీద పడిందనమాట. చూడండి, ఇక్కడ సంపెంగ పువ్వు చిన్నదే అయినా కోమలమైనది, కానీ దాని వాసన మనస్సుని మత్తెక్కిస్తుంది. దాని రంగు పసుపు తెలుపు, అది మనస్సుని నిండుగా ప్రశాంతతను నింపేస్తుందన్నమాట. అందుకే ఇక్కడ సంపెంగ పువ్వుని పుష్పాలన్నిటికీ రాణి అని పిలుస్తారనమాట. ఇది వేదకాలం నుంచే దేవతారాధనలో ఉపయోగిస్తూ ఉండేవారు. అలాంటిది ఏ దేవతని పూజ చేసినా ఆమె రూపాన్ని మేల్కొల్పే పుష్పం ఏంటి అంటే సంపెంగ అని పురాణాలు చెప్తున్నాయన్నమాట. ఈ పువ్వుపై గాలి తాకినా దాని పరిమళం గాలిలాగా ప్రవహిస్తూ వెళ్తుందే కానీ ఎక్కడా కూడా సువాసన అనేది తగ్గిపోదు. అందుకే యజ్ఞాలలో, జపాలలో, హోమాలలో ఈ పుష్పాన్ని వాడుతూ ఉంటారు. అలా వాడటం వలన అక్కడ ఒక పవిత్రమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఇది ప్రధాన పుష్పంగా ఎంచుకుంటారన్నమాట. ఇంకా ఈ సంపెంగ పరిమళం అనేది మానవుల యొక్క గుండెకు నేరుగా చేరి ప్రశాంతతని ఇస్తూ ఉంటుందన్నమాట. అంటే మనస్సును చల్లబరిచే సుగంధ తత్వం కలిగిన పుష్పమే సంపెంగ పువ్వు అని ఇక్కడ అర్థం. అలాంటి పువ్వుని ఎందుకు ఎంచుకున్నారు ఇక్కడ అంటే చూడండి, ఆ పువ్వు మొగ్గగా ఉండే సమయంలో అది ఒక నిజమైన ముక్కు ఆకారంలో ఉంటుందన్నమాట. అది క్రమంగా వికసించేటప్పుడు అది సాక్షాత్తు లలితామ్మ నాసిక ఆకారానికి అత్యంత దగ్గరగా ఉంటుందంట. అందుకే వసిన్యాది వాగ్దేవతలు ఇక్కడ అమ్మవారి యొక్క ముక్కుని సంపెంగ పుష్పంతో పోల్చారు. ఇంకా వేదాలు ఏం చెప్తున్నాయంటే ఈ సంపెంగ పువ్వు గురించి, ఈ సంపెంగ పువ్వు నుంచి వచ్చే వాసన ఏదైతే ఉందో అది చెడు శక్తులను తొలగిస్తుంటుందన్నమాట. అంటే నెగిటివ్ ఎనర్జీని తరిమి కొడుతుంది. ఇంకా మనసులో ఉన్న ఈ కామ క్రోధ లోభాల వంటి దాహాలని తగ్గిస్తుంటుంది, తపస్సుకు కావాల్సిన ప్రశాంతతని ఇస్తూ ఉంటుంది అని వేదాలు చెప్తున్నాయన్నమాట. అందుకే దీన్ని కేవలం పుష్పంగా కాకుండా ప్రాణానికి స్నేహితురాలుగా, మనస్సుకి వైద్యురాలుగా, ఆత్మకు శాంతి దూతగా ఎంచుకున్నారు. అందుకే సంపెంగ పువ్వుని ఇక్కడ పుష్పాలకు రాణి అని అంటారనమాట. అందుకే వసిన్యాది వాగ్దేవతలు ఏం చెప్పారంటే ఇక్కడ నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అన్నారు. అంటే అమ్మవారి యొక్క ముక్కు సంపెంగ పువ్వు వలె అందంగా ఉండి దానిలో నుండి వచ్చే సువాసన భక్తుల మనసులను పరవశింపజేసే ఒక దివ్య గంధంలాగా వర్ణించబడినది అని ఇక్కడ అర్థం. అమ్మవారి యొక్క నాసికను ఈ సంపెంగ పువ్వుతో పోల్చటం అంటే ఇక్కడ సంపెంగ పువ్వుకి 6 రేకులు ఉంటాయన్నమాట. ఆ 6 రేకులు కూడా 6 తత్వాలను సూచిస్తుంటాయి. అదేంటంటే మనలో ఉండే ఈ పంచేంద్రియాలు మరియు మన మనస్సు, ఇవి అన్నీ కలిపితే 6. ఈ 6 తత్వాలు కూడా 6 శక్తుల
లాంటివన్నమాట. అంటే సంపెంగ పువ్వు వలె దేవీ నాసిక ఉండడం అంటే అమ్మ యొక్క పరమ సౌందర్యానికి మాత్రమే కాకుండా పంచేంద్రియాలు మరియు మన మనస్సుపై నియంత్రణ కలిగిన ఆధ్యాత్మిక శక్తితో కూడిన ప్రతీక అని ఇక్కడ అర్థం అనమాట. అలా ఎవరికైతే ఈ 6 తత్వాలు అంటే మన ఇంద్రియాలు, వారి యొక్క మనస్సు ఇవన్నీ నియంత్రణలో ఉంటాయో వారిని యోగులు అంటారనమాట. అందుకే సంపెంగ పువ్వు వంటిదైన దేవి ముక్కు ఈ 6 తత్వాలను నియంత్రణను సూచిస్తుంది అని ఇక్కడ అర్థం. చూడండి, పంచేంద్రియాలంటే ఏంటి? కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాం, ముక్కుతో వాసన గ్రహిస్తాం, నాలుకతో రుచి చూస్తాం, చర్మంతో తాకుడును అనుభవిస్తాం. ఇవన్నీ ఏకం చేసేదేంటి అంటే మనస్సు. అందుకే ఇవి మొత్తం కలిపి 6. ఈ 6 శక్తులు ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే నిజమైన సాధకులు అని ఇక్కడ అర్థం. ఎందుకంటే మనుషుల జీవితంలో ఎక్కువ సమస్యలు ఈ ఇంద్రియాలు అదుపులో లేకపోవటం వల్లనే వస్తాయన్నమాట. అలా ఎవరైతే ఈ ఇంద్రియాలను నియంత్రించుకుంటారో వారు సమస్యలను కూడా ధైర్యంగా దాటుకొని ముందుకు వెళ్తారు అని ఇక్కడ అర్థం అన్నమాట. అందుకే పూర్వకాలంలో మునులు ఋషులు ఏం చెప్పారంటే ఇంద్రియాలను జయించిన వాడు ప్రపంచాన్నే జయించిన వాడవుతాడు అని చెప్పారనమాట. మహాశంభువు యాగం చేసినప్పుడు ప్రతి ఒక్క దేవత కూడా తమ శక్తులను ఆ యాగంలో సమర్పించుకున్నారనమాట అమ్మవారి యొక్క ఆవిర్భావం కోసం. అలా కుబేరుడు తన శక్తిలోని అత్యంత మంగళకరమైన భాగాన్ని అమ్మవారి యొక్క ఆవిర్భవించే సమయంలో అమ్మవారి నాసిక అంటే ముక్కు రూపంలో సమర్పించాడనమాట. అందుకే అమ్మవారి నాసికను మనం సాధారణంగా చూడలేం. అది ఒక దివ్య సౌందర్యం. అమ్మవారి ముక్కు ఎందుకు అంత ఆకర్షణీయంగా ఉంటుంది అంటే అది సాక్షాత్తు ఆ కుబేరుని తేజస్సుతో తయారైనది కనుక అమ్మవారి ముక్కు అంత అందంగా ఉంటుంది. ఇంకా అమ్మవారి యొక్క నాసికని చూస్తే అందులో ఒక ప్రకాశం, ఒక కోమలత, ఒక సంపద ప్రవాహం కనిపిస్తూ ఉంటుందన్నమాట. అది కేవలం రూపంగా కాకుండా కుబేరుని శక్తి అక్కడ వెలుగుతుందని సూచన. అలాంటి కుబేరుని తేజస్సు అంటే ఇక్కడ సంపద, శ్రేయస్సు, ఆనందం అని అర్థం. మరి దేవీ రూపం అంటే సౌందర్యం, కరుణ, శాంతి. అవి రెండు కుబేరుని తేజస్సు, దేవి యొక్క రూపం. ఇవి రెండు కలిసినప్పుడు సంపూర్ణ దివ్య శోభగా అమ్మవారు ఉద్భవిస్తున్నారు అని ఇక్కడ అర్థం అన్నమాట. అందుకే పురాణాలు ఏం చెప్తున్నాయంటే అమ్మవారి యొక్క ముక్కు కుబేరుని తేజస్సు అంటే సౌందర్యం మరియు సంపద స్వరూపం అని ఇక్కడ అర్థం అన్నమాట. ఇక్కడ నాసాదండం అంటే ఏంటి అంటే ముక్కుకి మధ్యలో సూటిగా దిగే ఎముక లాంటి దాన్నే ఇక్కడ నాసాదండం అని అంటారనమాట. అది ముఖ సౌందర్యానికి కేంద్రం, శ్వాస ప్రవహించే ప్రధాన ద్వారం అని ఇక్కడ అర్థం అన్నమాట. అంటే ప్రాణశక్తి ప్రవేశించే ద్వారం అని ఇక్కడ అర్థం. అందుకే లలితామ్మ నాసాదండం గురించి చెప్పడం అంటే లలితామ్మే ఇక్కడ ప్రాణ రూపమని, జ్ఞాన రూపమని సూచించటం అని ఇక్కడ అర్థం. తరువాత విరాజిత అంటే ప్రకాశించే, శోభించే అని అర్థం. అమ్మవారి యొక్క నాసాదండం అద్భుత కాంతులతో ప్రకాశిస్తూ శోభిస్తూ ఉందన్నమాట. అది సాధారణ కాంతిలాగా లేదు. మరి ఎలా ఉంది అంటే ప్రాణకాంతి, జ్ఞానకాంతి, ఆత్మకాంతి ఇలాంటి కాంతులతో విరజిమ్ముతూ ఉందన్నమాట. ఇంకా యోగశాస్త్రం ప్రకారం ప్రాణశక్తి మన శరీరంలోకి ప్రవేశించే ద్వారం, అదే నాసాద్వారం. ఆ ద్వారం ఏంటి అంటే చూడండి, ఇక్కడ ముక్కుకి ఎడమ పక్కన ఉండేది ఇడానాడి, ముక్కుకి కుడి పక్కన పింగళానాడి. ఈ ఎడమ పక్కన ఉండే ఇడానాడిలో చంద్రశక్తి ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. మరి కుడి పక్కన ఉన్న పింగళానాడిలో సూర్యశక్తి ప్రవహిస్తూ ఉంటుంది. తరువాత మూడవది సుషుమ్నానాడి, ఇక్కడ జ్ఞానశక్తి ప్రసరిస్తూ ఉంటుంది. ఇలాంటి ఈ 3 నాడులు కూడా ఈ నాసాదండ ప్రాంతంలోనే కలుస్తాయి కనుక అమ్మవారి నాసాదండం అంటే ప్రాణశక్తికి మూలం అన్నట్లు వర్ణించారన్నమాట. ఇది చూడండి, ఇక్కడ అమ్మవారి యొక్క ముక్కు మధ్యలోని నాసికా దండం అంటే అమ్మ యొక్క ప్రాణ జ్ఞాన కాంతితో వెలిగిపోతుంది అని ఇక్కడ అర్థం. దానినే నాసాదండ విరాజిత అని అంటారనమాట. ఇక్కడ అది నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అంటే
అంటే అర్థం. రేపు ఇంకొక నామం గురించి చెప్పుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.